క్రియేటర్ మిస్టర్ లాడో గారిని మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌ను మేమెందుకు అంత నమ్ముతామంటే దాదాపు 2.5 సంవత్సరాల జర్నీలో మేము అర్థం చేసుకున్నది మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఇవాళ పేరు మారింది. కానీ మె మెటాఫోర్స్ యొక్క క్రియేటర్ లాడో గారి విజన్ ఏదైతే ఉందో వెబ్3 టెక్నాలజీ ద్వారా, మెటావర్స్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చాలి అనే ఒక విజన్ ఏదైతే ఉందో, సో ఆ విజన్‌ను మేము ప్రేమిస్తామనమాట. అందుకోసమే ఈ 15 రోజుల్లో మాకెన్ని విమర్శలు ఎదురైనా, ఎంతమంది మమ్మలను ఇంకో రకంగా మాట్లాడినా, హేళన చేసినా, ఇన్సల్ట్ చేసినా కూడా మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలా భరించాము. నో ప్రాబ్లమ్. ఫైనల్‌గా మేమందరం కూడా ఏదైతే మెటాఫోర్స్‌ని ఇష్టపడి ప్రేమించి వర్క్ జేస్తున్నామో, మేమందరం కోరుకునేది మెటాఫోర్స్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది మంది, కోట్లాది మంది పేద మధ్య తరగతి ప్రజలు తమ జీవితాలను మార్చుకోవాలనే ఒక విజన్ ఏదైతే ఉందో, దానికోసం భరిస్తామనమాట. సో, ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు జూమ్ మీటింగ్ స్టార్ట్ చేద్దాము. సంతోష్ సార్ ప్లీజ్ వెల్కమ్. మ్యాథమెటిక్స్ టీచర్, మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఆన్‌లైన్ వరల్డ్ టీమ్‌లో మెయిన్ లీడర్. సో, మా ముగ్గురిని ట్రయో అని మీరు పిలుస్తూ ఉంటారు. సంతోష్ సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక అద్భుతమైన పాట. ఇన్ని రోజులు ఏదైతే మనం ఒకరికొకరికి టీం వాళ్ళకి చెప్తున్నామో పాట రూపంలో మరొకసారి వినిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్వతహాగా నేను ఒక టీచర్‌నండి. అందులో నా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటేనే భయం చాలా మందికి. అది ఎందుకో ఏంటి అనేది కారణాలు పక్కకు పెట్టేస్తే, నాకు మ్యాథ్ భయం అన్నప్పుడల్లా నాకు బాధ. నేను ఇంతగా ప్రేమించే సబ్జెక్ట్‌ని, నేను ఇంతగా ఇష్టపడే పిల్లలు భయమని దూరం జరిగితే ఎట్లా? సో దాని మీద ఉన్న భయానికి కారణాలేంటి? ఆ భయం పోవాలంటే కారణాలు తెలుసుకొని వాటిని అవేర్‌నెస్ పెంచితే పోతుందనేది జనరల్‌గా అనుకునే విషయాలు. రెండో విషయం ఏంటంటే, బాగా చదివేవాడికి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తే నా క్రెడిట్ ఏముంది? అంటే జనరల్‌గా టీచర్ యొక్క క్రెడిట్ ఏముంది? ఏమీ చదవని వాడు లేదా భయం బాగా ఉన్నవాడు, చదవాలని ఆతృత ఉండి సపోర్ట్ లేని వాళ్ళు కదా పైకొస్తే సంతోషం. సో ఇక్కడ జూమ్ మీటింగ్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా మీకు ప్రతిరోజు ఈ మాధ్యమం ద్వారా ఏదో ఒక విధంగా, ఏదో ఒక స్ట్రాటజీ రూపంలో మీకు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళందరూ టీచర్లే. వాళ్ళకి గూడా ఇదే సేమ్ ఉంటుంది మనసులో. త్వరగా అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడంలో ఏముంది? మెటాఫోర్స్‌ని బాగా నమ్మిన వాళ్ళకి, లేదా అర్థం చేసుకొని నమ్మిన వాళ్ళకి దీన్ని నమ్మండి అని చెప్పడంలో అర్థమేముంది? ఏ భయంతోని దీన్ని నమ్మట్లేరో, ఏ కారణాలతో దీన్ని దూరం పెడుతున్నారో, ఏ ఏ విషయాలు మనసులో పెట్టుకొని దీన్ని చెప్పే టీచర్‌లని హేళన చేస్తున్నారో, లేకపోతే దీన్ని నమ్మే వాళ్ళని హేళన చేస్తున్నారో, లేకపోతే సూటిపోటి మాటలతో అంటున్నారో, వీళ్ళని ఆ ఆలోచన పోయేటట్టు చేయాలి. ఆలోచన పోయేటట్టు చేయాలంటే వాస్తవాలు తెలియాలి. అందుకే నిజంగా అనిపిస్తది చూడండి, చాలా సార్లు ఈ మాట మనం అంటాం. బంగారం ప్రతిసారి నిరూపించుకోవాల్సిందే. ఒక చెయ్యి మారిందంటే దాని ప్యూరిటీ ఏందనేది ప్రతిసారి నిరూపించుకోవాల్సిందే, నిరూపించుకుంటుంది. అదేవిధంగా మెరుపు అంటే దాని యొక్క మెరుగు బాగా పెరగాలి అనంటే ఖచ్చితంగా కాలవాల్సిందే, మెరుగు పెట్టాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతుందనిపిస్తుంది. మెటాఫోర్స్‌ని ఇంకా ప్రపంచంలో అందరికీ నమ్మకాన్ని పెంచాలంటే దాన్ని ఇంకా మెరిసేలా చేయాలి. మెరిసేలా చేసేటప్పుడు కాల్చాల్సిందే. ఆ బాధ భరించాల్సిందే. అదే ఈ 15 రోజులు జరిగిందనిపిస్తుంది. అయితే ఇప్పుడు లీడర్స్‌గా మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే, ఇన్ని రోజులు మనం నేర్చుకున్న సబ్జెక్ట్‌ని మనకి తెలిసిన లేదా అర్థమయ్యే విధానంలో బహుకోణాల్లో అందరికీ తెలియజేసినాము. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని ఈ 15 రోజుల్లో ఇంకా కొంతమంది అడిగిన ప్రశ్నలకి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉందని తెలిసింది.
సో ఈరోజు ప్రజెంటేషన్లో అలాంటి కొన్ని విషయాలని లీడర్స్గా ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళైనా కానీ తెలియని వాళ్ళకైనా కానీ ఈరోజు మీటింగ్ ద్వారా చెప్పాలని అనుకున్నాం అనమాట. సో నాకు తోచినటువంటి మేము డిస్కస్ చేసినటువంటి, జస్ట్ నిన్న వెళ్ళి కలిసాము, నరేంద్ర సార్, నేను, రాకేష్ సార్, అమరేష్ సార్ కలుసుకున్నాము. ఏ పాయింట్స్ మీద మనం మాట్లాడాలి, ఏ పాయింట్స్ మీద ఇంకా సబ్జెక్ట్ పెంచాలి, ప్రజెంటేషన్ ఒకటే కాదు, ప్లాన్ ఒకటే కాదు, ఇంకేం కావాలి అనే దాని మీద డిస్కస్ చేసి, ఇంకొన్నిటి మీద రీసెర్చ్ చేసి కొన్ని పాయింట్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ముందు అవన్నీ డిస్కస్ చేసే కంటే ముందు ఒక్కసారి నిన్న మనకు వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్లో, ఓకే, ఇందాక ఆల్రెడీ లాడో గారు మాట్లాడిన విషయాలు మనం విన్నాము, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఇక్కడ చాలా క్లియర్గా ఒక పాయింట్ ఉంది. ఓకే, ఆ పాయింట్ని ఒక్కసారి మీకు ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు మ్యాట్ హాగన్, బిట్వైజ్ CIO ఏమంటున్నారు, అసలు మ్యాట్ హాగన్ ఎవరు, బిట్వైజ్ ఏంటి, CIO ఏంటి, అతను అంటున్న మాటలు ఏంటి, ఒక్కసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు లైవ్లో చూపిస్తాను. నేనేదో చెప్పడం కాదు. మ్యాట్ హాగన్ అనే పర్సన్ ఇతనండి. ఇతను ఏమంటున్నాడు, అసలు ఇతను ఎవరు, నేను చెప్పిన మాటలు మనం ఎందుకు వినాలంటే, ప్రపంచంలో ఉన్నటువంటి లీడింగ్ క్రిప్టో ఎక్స్పర్ట్స్లో ఇతను చాలా ముఖ్యుడు. ఓకే, ఫినాన్స్ టెక్నాలజీ సంబంధించి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్. దేంట్లో, బిట్వైజ్ అనే అమెరికాకి సంబంధించినటువంటి ఒక అసెట్ మేనేజ్మెంట్కి, అమెరికా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అసెట్ మేనేజ్మెంట్, అంటే ఆస్తులను వినియోగించడానికి, అంటే నష్టపోకుండా ఉండడానికి, లేదా ఆస్తులను పెంచడానికి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఆస్తులు పెరుగుతాయి అనే, లేదంటే నికర ఆదాయం పెరుగుతుంది, దేశాన్ని యొక్క ఆదాయం పెరుగుతుంది అని చెప్పడంలో ముఖ్యమైనటువంటి సలహాదారు ఇతను ఇస్తున్నటువంటి. ఓకే, ఇతను దాదాపుగా క్రిప్టో కరెన్సీ సంబంధించి 1.5 బిలియన్ అసెట్స్ అతని ఇన్వెస్ట్మెంట్ రూపంలో అతను పెట్టుకున్నాడు. ఇతను ఇస్తున్నటువంటి ఏంటంటే, గత ఏడాది, బాగా గమనించండి ఇక్కడ స్టేట్మెంట్, జస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో, కొన్ని సంవత్సరాల క్రితం, దశాబ్దాలు కాదండి, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కంపేర్ చేసుకుంటే ఓన్లీ 10-20% మంది వరకు మాత్రమే క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఉంది. కానీ ఒక కీలకమైన మాట అతను ఏమన్నాడంటే, రానున్నటువంటి జస్ట్ ఒక సంవత్సరమేనండి. ఓకేనా, అది చాలా క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్ అబౌట్ ఎ ఇయర్ ఐ బిలీవ్, ఏమంటున్నాడంటే, ఒక జస్ట్ ఇంకో సంవత్సరంలో I believe we'll start to see a real impact of this change. It means the crypto will find its place in more client portfolios and financial strategies. ఇంకొక సంవత్సరంలో, అంటే కొన్ని సంవత్సరాల క్రితం క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ శాతం అని 10-20% ఉంటే, ఇంకొక సంవత్సరంలో దీని పర్సెంటేజ్ అనేది పెరిగి చాలా మంది క్రిప్టోలో ఫైనాన్షియల్ స్ట్రాటజీస్లో భాగంగా ఉన్నటువంటి క్రిప్టోని కూడా ఒక ఆస్తి లాగా, ఒక స్ట్రాటజీ లాగా భావిస్తారనేది ఇంత పెద్ద మేధావి, ఆర్థిక మేధావి, టాప్ పర్సన్ చెప్తున్నటువంటి ఒక విషయాలు. ఓకే, ఇదొక విషయం. అయితే అంటే మనం ఏదో వచ్చింది దీన్ని ఫార్వర్డ్ చేసాం 10 మందికి అని కాదండి. దీంట్లో వాస్తవాలు ఏంటి, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం డిసైడ్ చేసుకోవాలి, అది పక్క పెట్టేస్తే, లాడో గారు చెప్పింది ఇందాక మీరు వీడియోలో వినొచ్చు. ఏమన్నారు, October 4th హోలీవర్స్ పుట్టినరోజు. ఓకే, హోలీవర్స్ పుట్టినరోజే రానున్నటువంటి రోజుల్లో ప్రతి దేశంలో కూడా చట్టబద్ధంగా ఉండడానికి, ఎందుకంటే భారతదేశం, మీరు నమ్ముతారో నమ్మరో ఒక్కసారి, ఇది వాస్తవం అండి, ఈ 21 లక్షల కమ్యూనిటీ ఉన్నటువంటి మెటాఫోర్స్లో నిజంగా గర్వంగా చెప్పుకోవచ్చు, అత్యధిక శాతం మన భారతీయులే ఉన్నారు మెటాఫోర్స్లో. దానికి బహు కారణాలు కావచ్చు. కానీ ఇలాంటి ప్రతి దేశంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, మెయిన్గా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి ఏ దేశానికి కావాల్సిన విషయాలైనా కానీ
ప్రతి దేశంలో చట్టబద్ధంగా ఉండడానికి మేము వివిధ దేశాల కోసం ప్రోగ్రాంలను స్వీకరించగలుగుతాము. రాబోయే రోజుల్లో మేము మీకు అందించబోయే ఈ ప్రెజెంటేషన్ మీకు ఇప్పటికే సిద్ధం చేస్తున్నాం ఆల్రెడీ. ఈ విషయము మొన్న సెకండ్ టైం దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది, చెప్పాను కూడా. హిమామ్ అనే లీగల్ అడ్వైజర్ తోటి 1 గంట 2 గంటల వరకు మేము కూర్చొని కూలంకషంగా మాట్లాడుకునే అవకాశం మాకు దక్కింది. ఆ డిస్కషన్స్లో జనరల్గా మేము అడిగిన ప్రశ్నలతో పాటు అతను కూడా ముందస్తుగా ఉన్న ప్లాన్స్ మాకు చెప్పడం జరిగింది. మెయిన్ థింగ్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఛాలెంజెస్, అదే లీగాలిటీస్. మీ అందరికి తెలుసు బయట మనకి ఇండియాలో ఎటువంటి గవర్నమెంట్ నుంచి కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని కానీ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. దీని మీద కూడా ఇన్ఫర్మేషన్ మనకి లాడో గారి దగ్గర నుంచి అఫీషియల్గా రావడం కూడా జరిగింది. సో ఇంతగా ఏంటి అంటే, ఏదైతే 1 సంవత్సరం కాలంలో మనం ఎన్ని మార్పులు చూడబోతున్నాము అన్న దాంట్లో కీలకమైనటువంటి మార్పుల్లో ఎక్కువ పాత్ర పోషించేది కూడా మన భారతీయులే. ఎక్కువ జనాభా కావచ్చు, ఓకే, ఎక్కువ జనాభా ఎన్నుండొచ్చు, లేదు అంటే ఎక్కువగా ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూడడం కూడా అయి ఉండొచ్చు. ఇలాంటి వాటిలలో మనకున్నటువంటి అడ్డంకులు ఏంటి అంటే లీగల్ ప్రాబ్లమ్స్. అంటే చాలా మందికి మన క్రిప్టో గురించి కానీ మెటాఫోర్స్ గురించి కానీ ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది లీగలా, ఎట్లా చెప్తున్నారు, ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఏమైనా లీగల్ సపోర్ట్ ఉందా, ఇవన్నీ జనరల్గా వచ్చేటివి. అలాంటి ఇబ్బంది కూడా లేకుండా ఏ కంట్రీకి ఎలాంటి అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను కూడా మనం ముందు పెట్టబోతుంది, అన్ని క్లియర్ చేయడానికి, అడ్డంకులు లేకుండా ఉండడానికి. ఇకపోతే ఈ ఈ కొన్ని విషయాలు పక్కకు పెట్టేస్తే మనకున్నటువంటి ఇది లాడో గారికి ఉన్న ఛాలెంజ్. ఈ 15 రోజుల్లో ఇందాక మీకు చెప్పినట్టుగా లీడర్స్కి వచ్చినటువంటి ఛాలెంజెస్ ఏంటి, అలా ఎలా అలా ఎలా మెయింటెనెన్స్లో పెట్టగలుగుతున్నారు. సరే, ఇది పక్కకు పెట్టేస్తే మా ఆస్తులకి ఉన్నటువంటి మా ఆస్తులు ఏమవుతాయి, ఇదంతా టెన్షన్. సరే, కొంచెం కొంచెం లోతుగా ఆలోచిస్తానండి. మనకున్నటువంటి ఒక భయం అంటే కొంతమందికి పాత వాళ్ళు ఇందాక మీకు చెప్పినట్లుగా బాగా చదువుకున్న వాళ్ళు గురించి కాదు ఇక్కడ. చదవాలని ఉండి భయం పడే వాళ్ళ గురించి మాట్లాడితే, మా కాయిన్స్ ఏమైతాయో అన్నిటిలాగానే ఇది కూడా ఇంతకుముందు జరిగినట్టు ఇది జరుగుతుంది, జరిగిపోయింది అని అనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా ఇది మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ స్టార్ట్ కావడం ఏంటి, రైట్, వచ్చేసింది. నిన్నటి వరకు ఫోన్లు చేసిన లీడర్స్ ఎవ్వరు కూడా ఈరోజు ఫోన్లు చేయలేదు. ఉదయం నుంచే ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోయారు. యాక్టివేషన్ స్టార్ట్ అయినాయి, ఫోర్స్ కాయిన్స్ కొనుక్కుంటున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఏదో పండగ హాలిడేస్ వచ్చినట్టుగా 10 రోజులు తల్లిగారింటికి వేసినట్టుగా అని ఫీల్ అయిన తర్వాత జరుగుతుంది, ఇదంతా అలాగే నడుస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అడుగుతున్నది ఏంటంటే, అసలు బ్లాక్ చైన్ అన్నారు కదా, అట్లెట్లా అప్డేట్లోకి వెళ్తుంది, బ్లాక్ చైన్ అప్డేట్లోకి వెళ్తుందా అసలు? మీరు ఇన్ని రోజుల నుంచి చెప్పింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి? ఎస్, ఆ పాయింట్కి వస్తున్నాను. ఇది అర్థం కావడానికి మీకు ఇంకొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆ పాయింట్కి వస్తాను నేను. ఇక్కడ మనం కాయిన్ మార్కెట్ క్యాప్లోనండి, ఓకే, మనం జనరల్గా చూసుకుంటాం కదా, కాయిన్ మార్కెట్ క్యాప్లో చాలా ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుందని చెప్పాను. ఏంటిది అది? టాప్ కాయిన్స్ ఏముంటాయి, ప్రపంచంలో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, వాటి ర్యాంకింగ్స్ ఏంటి, ఆ ర్యాంకింగ్స్ అనేది ఏ ప్రకారంగా ఇస్తారనేది మీకు ఒకసారి డిస్కస్ చేసాం. ఇంతకుముందుకు నరేష్ సార్ దీని గురించి క్లాస్ చెప్పినప్పుడు కూడా క్లియర్గా చెప్పారు. దీంట్లోనే మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏముందంటే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది, ఎక్స్చేంజెస్. ఓకే, ఈ ఎక్స్చేంజెస్లో కూడా సెంట్రలైజ్డ్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయని కూడా మనకు తెలుసు. ఓకే, ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నానో కొంచెం మీకు అర్థమవుతుందండి. ఇక సెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ విషయానికి వస్తే మనం దీంట్లో చూడవచ్చు, బినాన్స్ టాప్లో ఉంది, కాయిన్ బేస్ ఉంది, బైబిట్, ఓకేఎక్స్, ఇవన్నీ కూడా మనకు దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి టాప్లో ఉన్న కాయిన్స్ అన్ని కూడా మీరు చూసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ. ఓకేనా, ఈ ఎక్స్చేంజెస్ ఈ ర్యాంకింగ్స్ అనేది దేని బేస్ మీద ఇస్తారు? ఓకే, వాటి దగ్గర ఉన్నటువంటి ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, దేని సంగతి, ఎన్ని రకాల కరెన్సీస్ ఈ ఎక్స్చేంజెస్లో ఉన్నాయి, ఇవన్నిటిని బట్టి వీటికి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఓకే, ఇది సెంట్రలైజ్డ్. ఇకపోతే మనం డీసెంట్రలైజ్ గురించి మాట్లాడుకుంటే, డీసెంట్రలైజ్డ్లో యూనిస్వాప్, ఇక్కడ మీరు చూస్తున్నట్టు యూనిస్వాప్ వర్షన్ 2,
రేడియం, యూనిస్వాప్ వర్షన్ 3 ఈథీరియం బేస్డ్ రన్ అయ్యేది. ఇవన్నీ కూడా పాన్కాక్ స్వేప్, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఓకే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్. మన ఫోర్స్ కాయిన్ కూడా ఏదైతుందో డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లోనే రాబోతున్న ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, పాలిగన్ బ్లాక్ చైన్ తో రన్ అయ్యే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ ఏముంది, ఇది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇక్కడ చెక్ చేసుకుంటేనండి యూనిస్వాప్ కానీ, ఓకే సుషి స్వాప్ కానీ, లేకపోతే డిఎఫ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న క్విక్ స్వాప్ కానీ, ఇవన్నీ కూడా పాలిగన్ బ్లాక్ చైన్ తో రన్ అయ్యేటువంటి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. అంటే ఆలోచించండి, పాలిగన్ బ్లాక్ చైన్ అనేది ఆషామాషి బ్లాక్ చైన్ కాదు. గర్వంగా మనం చెప్పుకుంటున్న మన ఇండియన్స్ కనిపెట్టిన బ్లాక్ చైన్ అయినా ఆషామాషి బ్లాక్ చైన్స్ కాదు. ఓకేనా, ఇంత క్లియర్ మీరు ఎలా చెప్పగలరు? ఎస్, అది కూడా ఒక్కసారి చూద్దాం. టాప్ మోస్ట్ బ్లాక్ చైన్స్ విషయానికి వస్తేనండి, ఇక్కడ మీరు చూడవచ్చు టాప్ మోస్ట్ బ్లాక్ చైన్స్ లో పాలిగన్ బ్లాక్ చైన్ అనేది 3rd ప్లేస్ లో ఉంది. ఇది లైవ్ లో చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు. సో ఫస్ట్ బిఎన్బి ఉంది, ఇథీరియం ఉంది, పాలిగన్ ఉంది, ట్రాన్, అవలాంచ్, ఇట్లా చూసుకుంటూ పోతే లాస్ట్ లో మనకి బిట్ కాయిన్ ఉందండి. ఓకే, టోటల్ 3rd పేజ్కి వెళ్తే ఓకే బిట్ కాయిన్ అనేది లాస్ట్ లో ఉంది. ఇది మదర్ ఆఫ్ క్రిప్టో అయినా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాలతోటి ఈ బ్లాక్ చైన్స్ కి ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఓకే, ఇక విషయానికి వస్తారు ర్యాంకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. 3rd ప్లేస్ లో మన పాలిగన్ బ్లాక్ చైన్ ఉంది. ఏ బేస్ తోనే అసలు దీని ర్యాంకింగ్ ఇస్తారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి అర్థం కావడానికి. ఈ బ్లాక్ చైన్స్ కి ర్యాంకింగ్ దేని బేస్ తో ఇస్తారు? ఓకే, ఒక్కసారి అది మనం చూస్తే బ్లాక్ చైన్స్ కి ర్యాంకింగ్ దేంతో ఇస్తారనేది నేను చెప్తాను ఒకసారి. టీవీఎల్ అంటే మీకు ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. అంటే దీన్ని ఎంతమంది వాడుతున్నారు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎంతమంది వాడుతున్నారు, ఇది ఎంత స్పీడ్గా రన్ అవుతుంది, అండ్ తర్వాత ఎంతమంది దీన్ని ట్రాన్సాక్షన్స్ వాడుతున్నారు, లేదంటే ఎన్ని ప్రాజెక్ట్స్ దీన్ని హైర్ చేసుకొని వాడుతున్నారు, అండ్ ఇది ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, వీటిని బేస్ చేసుకొని వీటికి ర్యాంకింగ్స్ ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా అండి, బాగా గుర్తుపెట్టుకోండి, టీవీఎల్ అన్నిటికంటే ఎక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి దాన్ని ఏంటంటే టీవీఎల్ అంటే టోటల్ వాల్యూ లాగ్డ్. అంటే ఇంకా క్లియర్ చెప్పాలంటే పూచికత్తు అంటారు చూసారా. అంటే ఏ బ్లాక్ చైన్ అయినా కానీ ఆ బ్లాక్ చైన్ ఆధారంగా చేసుకొని ఏ ప్రాజెక్ట్ అయినా లేదంటే ఏ ఎక్స్చేంజ్ అయినా దాన్ని బేస్ చేసుకొని రన్ చేస్తున్నప్పుడు ఆ బ్లాక్ చైన్ నుంచి ఆ పర్టికులర్ ప్రాజెక్టుకో ఆ పర్టికులర్ ఎక్స్చేంజ్కో ఇబ్బంది కలగొద్దు. ఎలాంటి ఇబ్బంది? సరిగా పనిచేయకపోవడము, లేదంటే సడన్గా ఆస్తులు మాయమైపోవడము, లేదంటే సడన్గా క్లోజ్ చేయడము, ఇంకేదో కారణాలతోటి కస్టమర్స్కి ఇబ్బంది కలగకూడదని టీవీఎల్ టోటల్ వాల్యూ లాగ్డ్ అని మనం అనేది ముందే పెట్టుకుంటారు. ఓకే, అదేంటిది? అంటే ముందే పూచికత్తు ఏది ఎక్కువ పెడుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని కూడా ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. అంటే ఆ సెక్యూరిటీ లేదంటే ఆ అష్యూరెన్స్ లేదంటే అంటారు పూచికత్తు అంటే మార్టిగేజ్ అని అంటాం చూస్తావా, అది పెట్టడం వల్ల కూడా దాని ర్యాంకింగ్. అంటే పాలిగన్ బ్లాక్ చైన్ అనేది ఆలోచించండి, 3rd ప్లేస్లో ఉండడానికి అది కూడా ఒక ముఖ్య కారణం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన మెటాఫోర్స్ రన్ అవుతున్నటువంటి బ్లాక్ చైన్ పాలిగన్ బ్లాక్ చైన్ 3rd ర్యాంకింగ్ రావడం అనేది అంత ఈజీ కాదు. దాంట్లో రన్ చేస్తున్నప్పటికీ కూడా ఏదైనా జరిగితే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా జరిగి మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్కి కానీ ఏదైనా కానీ కొంచెం నష్టం జరిగితే వెంటనే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ ప్రీ డిపాజిట్గా కాషన్ డిపాజిట్గా ముందస్తుగానే డిపాజిట్ చేసి ఉంటుంది. అందుకే ఆ ర్యాంకింగ్ దానికి రావడం జరిగింది. ఓకే, ఇది మనందరం గుర్తుపెట్టుకో. అంటే ఇలాంటివి కొన్ని మనకి తెలిసి ఉండాల్సినవి, కాన్ఫిడెన్స్ పెంచే విషయాలు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అయితే ఇకపోతే మనకి కొన్ని డౌట్స్ అండి. ఓకే, ఎక్స్చేంజెస్ సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో లేదా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ ఏవైనా ఉన్నప్పుడు అప్డేట్ చేయొచ్చా? ఎస్, అప్డేట్ చేయొచ్చు. ఇది పెద్ద మనకు కాదండి. కానీ ఇందాక మనం ఏదో డిస్కస్ చేసాం చూసారా, బ్లాక్ చైన్ అంటున్నామే, మరి బ్లాక్ చైన్లో ఉన్నప్పుడు బ్లాక్ చైన్లో రన్ అవుతున్నప్పుడు అది ఎవరి కంట్రోల్లో ఉండదు అన్నప్పుడు దాన్ని ఎట్లా అప్డేట్ చేస్తారు?
అండర్ మెయింటెనెన్స్ ఎలా పెట్టగలుగుతారు? పెట్టడం సాధ్యమేనా? ఎస్, సాధ్యమే అని చెప్పి చాలా క్లియర్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎలా ఎందుకు జరుగుతుంది అనేది ఒక్కసారి ఇక్కడ చూస్తే, ఎస్, a decentralized crypto platform can be updated in blockchain. బ్లాక్ లో ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి ఒక క్రిప్టో ప్లాట్ఫామ్ ని క్లియర్ గా అప్డేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా తేజోస్ అనే ఒక బ్లాక్ చైన్ ఉంది. దాన్ని ఆన్ చైన్ అప్గ్రేడ్ మెకానిజం చేయడానికి డెవలపర్స్ కి ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్? వితౌట్ ఫోర్కింగ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మైగ్రేట్ చేయడానికి ఇది చాలా యూజ్ అయ్యేలాగా చేస్తుంది అనేది. అసలు ఎందుకు చేస్తారు దీన్ని? ఓకే, ఇది ఎందుకు దీన్ని అప్గ్రేడ్ చేస్తారు బ్లాక్ చైన్ లో ఉన్నప్పుడు అని అంటే, ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. బ్లాక్ చైన్స్ లో ఇక్కడ చూడండి, ఇమ్యూటబుల్ అనేది ఉంది. బ్లాక్ చైన్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే డేటా కెనాట్ బి చేంజ్డ్. ఇది బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న డేటాని మనం చేంజ్ చేయలేము. ఓకే, ఇక్కడ మన భయం ఏంటంటే వర్క్ నడుస్తుంది కదా అని అంటున్నారు కదా, మార్పులు చేస్తారంటే ఎస్, మారుస్తారు. ఎట్లా? అప్గ్రేడ్ చేస్తారు, సెక్యూరిటీ పరంగా అప్గ్రేడ్ చేస్తారు, కానీ దాంట్లో ఉన్న డేటా అనేది మార్చలేము. దిస్ ఈస్ బికాస్ ఈచ్ బ్లాక్ చైన్ కంటైన్స్ ఎన్క్రిప్టెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రీవియస్ బ్లాక్. ఇట్ మేక్స్ ఇంపాసిబుల్ టు చేంజ్. డేటాని మార్చడానికి కుదరదు. నా దగ్గర 1500 కాయిన్లు ఉన్నాయి, నా దగ్గర ఉన్న కాయిన్ల సంఖ్య పెంచడానికి తగ్గించడానికి బ్లాక్ చైన్ ఒప్పుకోదు. కానీ ఏం చేంజెస్ చేస్తారు? ప్లాట్ఫామ్లో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు. సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయడానికి బ్లాక్ చైన్లో ఛాన్స్ ఉంటుంది, కానీ డేటాని చేంజ్ చేయడానికి ఉండదు. అదేవిధంగా బ్లాక్ చైన్ని అప్గ్రేడ్ చేయడానికి ఇంకొక కారణం సెక్యూరిటీ. ఓకే, అది ఎన్క్రిప్టెడ్, డీసెంట్రలైజ్ ఎన్క్రిప్టెడ్ అయినా కానీ సైబర్ క్రైమ్స్ కానీయకుండా ఉంచడానికి ఇలాంటివి తరచుగా అప్గ్రేడ్స్ చేస్తూ ఉంటారు. మనకు బాగా తెలుసండి, అంతగా ఎందుకు అంత దూరం పోతాం? మన కరెన్సీలు ఏవైతే ఉన్నాయో, నా చిన్నప్పుడు చూసినటువంటి 100 రూపాయల నోటు ఇప్పుడున్నటువంటి 100 రూపాయల నోటు సేమ్ కాదు. బాగా తెలుసు. 2000 రూపాయల నోట్లు బ్యాన్ చేయడానికి గల కారణాలు ఏంటి? 500 రూపాయల నోట్లు మార్చడం గల కారణాలు ఏంటి? మనం వాడుతున్న సంతూర్ సబ్బు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఉన్న సంతూర్ సబ్బు, ఇప్పుడున్న సంతూర్ సబ్బులో డిజైన్లో దాని మీద ఉన్న వాడే పేపర్లో లోగోలు మార్పు జరిగింది, కానీ ఆ సోప్ యొక్క కెమికల్ కాంబినేషన్ కానీ అది వాడడానికి కావాల్సిన విషయాలు మార్చలేదు. లోపల ఉన్న డేటా మారలేదు, మిగతాయి మారుతూ ఉంటాయి. డేటాను మార్చడానికి లేదు, అది వాళ్ళ ఫార్ములా మార్చడానికి లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకొకటి ఏంటంటే, బ్లాక్ చైన్స్ యూజ్ పీర్ టు పీర్ షేరింగ్ అండ్ అప్డేటింగ్ ఆఫ్ రికార్డ్స్ విచ్ మేక్స్ ద ప్రాసెస్ ఫాస్టర్, మోర్ ఎఫెక్టివ్ అండ్ చీపర్. ఫ్యూచర్లో మనకి కమ్యూనిటీ పెరిగినప్పుడు రోడ్ మ్యాప్ ప్రకారంగా మనం ఇంకా 4-5 స్టేజ్ల్లోనే ఉన్నాం. రానున్నటువంటి ఇంకా 10 స్టేజ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కెపాసిటీని తట్టుకోవడానికి, లేదా స్పీడ్ తగ్గకుండా ఉండడానికి, ఓకే, అండ్ పర్సన్ టు పర్సన్ మనం ఏదైనా జరిగినప్పుడు అక్కడ ఎర్రర్స్ రాకుండా ఉండడానికి ఇలాంటివి అప్డేట్స్ చేయవచ్చు బ్లాక్ చైన్స్ లో ఉన్నప్పటికీ కూడా. ఇది బాగా మనకు కలిగినటువంటి, చాలా మంది కలిగినటువంటి అనుమానం. ఓకే, అఫ్ కోర్స్ మనం ఒప్పుకున్నాం కూడా, బ్లాక్ చైన్ లో ఉన్నప్పుడు ఇది మార్పులు చేయలేము అని మనం చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇలా జరిగిందంటే జరగడానికి అవకాశాలు ఉంటాయా అన్న దాని మీద రీసెర్చ్ చేశారు, లీడర్స్ చేశారు, ఒక పాయింట్కి డిస్కషన్ చేశారు. కొంతమంది ఇలాంటి క్రిప్టో ఎక్స్పర్ట్స్ లేదా బ్లాక్ చైన్ సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అందరి తర్వాత మనకు వచ్చిన కంక్లూజన్ ఇది, ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ అనేవి. అందుకే ఎక్కడా డేటా మారలేదు. ఇంకొన్ని మనం గమనించినట్లయితే కొంతమందికి వెస్టింగ్ లో ఉన్న కాయిన్స్ అనేవి బయటకు రిలీజ్ అయినవి యథావిధిగా రన్ అయ్యాయి, యథావిధిగా చేంజ్ అయ్యాయి. ఎన్టీసీ యథావిధిగా రన్ అవుతుంది. అక్కడ ఉన్న డేటా, ఇంతకుముందు మన ఎన్టీసీ వాల్యూ ఎంత ఉందో అదేం మారలేదు, కాయిన్స్ యొక్క సంఖ్య మారలేదు. ఓకే, ఇక్కడ ఏం మార్పులు జరగలేదు. జస్ట్ మనకి జరిగిన మార్పులు ఏంటి? మెటాఫోర్స్ కాస్త హోలీవర్స్ గా మారింది. ఓకే, ఫోర్స్ కాయిన్ ఎంఎఫ్ఎస్ కాస్త హోలీ చైన్ గా మారింది, అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ కాస్త హెచ్హెచ్సిగా మారింది. ఓకే, అండ్ ఫోర్స్ డెక్స్ కాస్త హోలీ డెక్స్ గా మారింది. ఓకే, అండ్ మనకున్నటువంటి మెయిన్
ప్రొడక్ట్ అయినటువంటి హాలిస్థెటిక్కి సరిపోయేలాగా ఇవన్నీ కూడా మార్పులు జరిగాయి. దీనికి వెనకాల ఉన్న కారణాలు ఇందాక మీకు చెప్పినట్లుగానే ఇంకా టాప్లో ఉన్నటువంటి కొన్ని ఎక్స్చేంజెస్, బినాన్స్ లాంటి టాప్ మోస్ట్ ఎక్స్చేంజెస్లో కూడా కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తోటి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎక్స్చేంజెస్ని ఆపుతారు. ఎక్స్చేంజెస్ వాడే వాళ్ళకి ఇది బాగా తెలుస్తూ ఉంటుంది. కారణాలు ఏంటంటే SEC అంటే సెక్యూరిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ కమిషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. ఇదంతా ఎప్పటికప్పుడు ఈ SEC వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉంటుంది. ఎక్స్చేంజెస్లో ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా ఆడిటింగ్ చేసుకుంటూ అన్నీ చేస్తూ ఉంటారు. ఇందాక మీకు చెప్పినట్టుగా TVL డిపాజిట్ చేసుకొని పెట్టుకొని ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న వాటి మధ్యలోనే ఇది కూడా ఒక ఇష్యూ కాకుండా, అంటే సెక్యూరిటీ పరంగా ప్రాబ్లమ్స్ కాకుండా పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లోనే కొన్నిసార్లు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మన దగ్గర కూడా రావద్దని ముందే పసిగట్టి మేబీ ఆపి మనకి వర్క్ చేసి ఉండొచ్చు. ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నీ అంటే ఇప్పుడు మనం మెంటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా బ్లాక్ చైన్ సంబంధించినప్పుడు, బ్లాక్ చైన్లో రన్ అవుతున్నప్పుడు, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు ఇలాంటి అప్గ్రేడ్స్ అవుతూ ఉండడం అనేది కామన్. బట్ మన డేటాకి సేఫ్ ఎంతవరకు సేఫ్, ఎందుకు సేఫ్గా ఉంటుందంటానికి ఇంతకు ముందుకు మీకు ఇచ్చినటువంటి ఉదాహరణలు పాలిగాన్ బ్లాక్ చైన్ కావచ్చు, దానికి ఉన్న ర్యాంకింగ్ కావచ్చు, ఆ ర్యాంకింగ్కి ఇవ్వడానికి దాని వెనకాల ఉన్న కారణాలే కావచ్చు. ఓకే, ఎంతో క్లియర్గా ఫ్యూచర్ విజన్ ఉండి బిట్ ఫోర్స్ మైనింగ్ గురించి ఆలోచించి, లేదంటే టాక్టైల్ గూడ్స్ గురించి ఆలోచించి, నెక్స్ట్ వస్తున్నటువంటి మెటావర్స్ గురించి ఆలోచించి, ఇంత ఆలోచించి నెక్స్ట్ కమింగ్ దాంట్లో ప్రాబ్లం ఉండొద్దు. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ హ్యాంగ్ అవ్వకూడదు, కొన్నిసార్లు స్లోగా రన్ అవ్వకూడదు, ఇలాంటివి రన్ ఉండడానికి కావాల్సిన అన్ని రకాల వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. క్లాసిక్ రన్ అవ్వట్లేదు. మీకు అందరికి తెలుసు టిఆర్ టోకెన్ సంబంధించి వర్క్ సంబంధించి, లేదా ఫ్యూచర్లో ఇప్పటివరకు చాలా మీటింగ్స్లలో క్లియర్గా చెప్పడం జరిగింది. టిఆర్ టోకెన్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత టాక్టైల్ గూడ్స్ మనకి రాబోతుంది. క్లాసిక్ టాక్టైల్ గూడ్స్కి లింక్గా ఉంటుంది. మనం ఏ లెవెల్ ఉంటామో దాన్ని బట్టి క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంటాయి, మన టీం నుంచి క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంటాయి. ఇదంతా ఆటోమేటిక్గా బ్లాక్ చైన్లో జరగాలి అని అంటే దానికి కావాల్సిన కోడింగ్ అనేది క్లియర్గా జరగాలి. ఎక్కడ కూడా బగ్స్ ఉండకూడదు, ఎక్కడ ఎర్రర్స్ రాకూడదు. అవన్నీ బయటన జరిగిన తర్వాతనే అప్డేట్ అవ్వాలి. మరి యథావిధిగా ఇవ్వచ్చు కదా. ఒకవేళ ఇప్పుడు టిఆర్ టోకెన్స్ క్యాలిక్యులేషన్ జరుగుతున్న టైంలో ఎవరైనా క్లాసిక్లో లెవెల్స్ అప్గ్రేడ్ అయినా, లేదా క్లాసిక్లో కొత్త యాక్టివేషన్స్ అయినా వాళ్ళకి టిఆర్ టోకెన్స్ ఇవ్వాల్సి వస్తే క్యాలిక్యులేషన్లో పొరపాట్లు జరిగితే, సార్ క్యాలిక్యులేషన్ పొరపాటు జరిగితే అంత ఈజీ కాదు కదండి. వాళ్ళకి రావాల్సిన ఫోర్స్ కాయిన్స్, అది పొరపాటు జరగకూడదు కదా. దానికి సంబంధించి అందుకే చాలా క్లియర్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనకి. టాక్టైల్ ఈజ్ కమింగ్ విత్ గుడ్ ఎనర్జీ, లేకపోతే గుడ్ ఫీచర్స్ అని. సో అది ఖచ్చితంగా మనం క్లాసిక్ని ఇంకొకటి 2 రోజుల్లో మనం అది కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఈ క్లాసిక్కి సంబంధించి ఎక్కడ కూడా ఇందాక మీకు చెప్పినట్టుగా ఏవి మార్పులు జరగవు, యథావిధిగా జరుగుతుంది. బట్ మనకు వచ్చే రివార్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇంతకు ముందుగా SFC, ఆ తర్వాత SFC2, తర్వాత టిఆర్ టోకెన్స్, ఇప్పుడు అది కాస్త మన క్యాష్ బ్యాక్ పాయింట్స్కి మారుతుంది. ఇలాంటి వాటి మధ్యలో మనం వేటిని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా యథావిధిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది అని మనకి అర్థం అవ్వుండాలి యాక్చువల్గా ఇప్పటివరకు. కానీ ఇంకా కొంతమంది దీని గురించి టెన్షన్ పడుతున్నారు కాబట్టి ఫుల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి మీకు ఇవ్వాలనుకున్నాం. ఇకపోతే ఫ్రెండ్స్, ఏమేం మార్పులు జరిగాయి, ఇంకా ఏమేం జరగాల్సి ఉంది అంటే, కొంతమందికి ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి డైస్ కానీ, లేదంటే విత్డ్రా చేసి, అంటే నిన్న మనకి ఎప్పుడైతే లైవ్లోకి వచ్చిన ఒక 1 hour వరకు ఇన్నర్ బ్యాలెన్స్ మెయిన్ బ్యాలెన్స్లోకి రావడం, మెయిన్ వ్యాలెట్లోకి రావడం ఇది జరిగింది. బట్ తర్వాత జరగట్లేదు అని అన్నారు. ఇక్కడ ఒక చిన్న సొల్యూషన్ కూడా ఉందండి. ఏవైతే మనకి ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి, సో ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ గురించి మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇన్నర్ బ్యాలెన్స్లో ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెయిన్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే
ఆప్షన్ ఉంది మనకి. అది ఎనేబుల్‌లోనే ఉంది. వర్క్ అవుతుంది. అది ఇక్కడేం ప్రాబ్లమ్ కాలే. కానీ కొంతమందికి డైస్ వాళ్ళకి రాయల్టీ ఇన్‌కమ్ వచ్చిన వాళ్ళు గానీ, ఇంకేదైనా డైస్ అవి మెయిన్ వాలెట్‌లోకి రావట్లేవంటున్నారు. అలాంటి వాళ్ళు అర్జెంట్‌గా మీకు డైస్‌ని కావాలనుకుంటే, మీరు ఆ ఉన్న ఇన్నర్ వాలెట్‌లో ఉన్న డైస్ తోటి ఫోర్స్ కాయిన్స్ కొనండి. ఫోర్స్ కాయిన్స్ కొన్న తర్వాత, ఆ ఫోర్స్ కాయిన్స్‌ని సారీ. ఆ ఇన్నర్ బ్యాలెన్స్‌లో ఉన్నటువంటి ఫోర్స్ కాయిన్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోండి మెయిన్ వాలెట్‌లోకి. అలా మూవ్ అవుతున్నాయి. అలా మూవ్ అయిన దాన్ని ఇప్పుడు మనకి ఫోర్స్ కాయిన్స్ డైరెక్ట్‌గా పీ టు పీ ట్రాన్స్‌ఫర్ చేసుకొని అమ్ముకునే ఆప్షన్ ఉంది. డైస్ అలా అమ్ముకునే ఆప్షన్ ఉంది. అలా మీరు దాన్ని కావాలనుకుంటే టెంపరరీగా అవసరం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఓకే. ఇది ట్రై చేయండి. ఇది కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళు ఏదో స్ట్రక్ అయిపోయిందనుకున్న వాళ్ళు చేసుకోండి. ఇదొకటి. ఇక క్లాసిక్‌లో అంటే ఇంత ముందుకు మనకి ఏదైతే ఉందో క్లాసిక్ ఎంటర్ అయిన తర్వాత, యూనిట్ వర్స్ ఎంటర్ అయిన తర్వాత ఫోర్స్ కాయిన్స్ కొనుక్కునే అవకాశం ఉంటుందని. ఇప్పుడు క్లాసిక్ లేదు కాబట్టి ఆల్రెడీ చాలా మంది ఫాలో అవుతున్న విషయం ఏంటంటే క్లాసిక్‌లో వాళ్ళు ఏ లెవెల్‌తో వద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి డాలర్స్‌ని అలాగే ఉంచి రిజిస్ట్రేషన్స్ చేసి ఆహ్, రెఫరల్ లింక్ తోటి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత యూనిట్ వర్స్‌లో ఎన్ని టైర్స్ చూద్దాం అనుకుంటున్నారు అన్ని టైర్స్ యాక్టివేషన్ చేసి, ఎన్ని కాయిన్స్ కావాలో అన్ని కాయిన్స్ పంపించి, క్లాసిక్ ఆన్ అయిన వెంటనే దానికి కావాల్సినటువంటి డాలర్స్‌ని అలాగే ఉంచి, ప్రొసీజర్ అంతా యాజ్ ఇట్ ఈస్‌గా రన్ అవుతుంది. మనకి క్లాసిక్‌తో ప్రాబ్లమ్ లేదు. మనకేంటి భయమంతా కాయిన్ ప్రైస్ పెరుగుతదేమో, మళ్ళా నేను కొనుక్కోలేనేమో. సో, అందుకే తక్కువున్నప్పుడు కొందామని అనుకున్న వాళ్ళు, మనం కొనే టైంకి ఎంత ఉన్నా తర్వాత ఎట్లైనా ఖచ్చితంగా పెరుగుతుందని కొనేసుకుంటున్నారు. సో, అదే జరుగుతుంది. ఈ 10, 15 రోజుల నుంచి భయపడ్డ వాళ్ళలో మాక్సిమం భయం ఏంటంటే, కాయిన్ ప్రైస్ పెరిగితే నేను వెళ్లి కొనుక్కోలేనేమో. అంత పెట్టి కొనుక్కుంటే నేను తక్కువ తక్కువ కాయిన్స్ వస్తాయేమో. అనే భయమే తప్ప, నా అసెట్ పోతుందోమో, ఎక్కడైనా పోతే ఎవరిని అడగాలి, ఏం సంగతి అనే విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు, డీప్‌గా కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏంటంటే, ఒకవేళ లాడో గారు ఫ్రాడ్ చేసినారనుకుంటే, క్లాసిక్‌కి సంబంధించి మన రూపాయి, ఒక్క రూపాయి గూడా లాడో గారి దగ్గర లేదు. స్మార్ట్ కాంట్రాక్ట్‌లో లేదు. ఎవరిది వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. క్లాసిక్‌తో టెన్షన్ లేదు ఎవరికీ. ఫోర్స్ కాయిన్స్‌తోనే గదా! ఒకవేళ ఫోర్స్ కాయిన్స్‌ని అమ్మాలనుకున్నా ఎక్కడ అమ్ముతారు? లాడో గారు తీసుకుపోయి ఫోర్స్ కాయిన్స్‌ని డైరెక్ట్‌గా ఏ ఎక్స్‌చేంజ్‌లో అమ్ముతాడు? ఓకే. ఒకవేళ దాన్ని స్వాప్ చేయాలన్నా దేనికి స్వాప్ జేస్తారు? అంత ఈజీ కాదు గదా! ఇందాక మీకు చెప్పినట్టుగా ఎస్‌ఈసీ సెక్యూరిటీ ఫర్ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఒకటుంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఎవ్రీథింగ్ జరుగుతుంది. అంత ఈజీ కాదండి. అంతే అంటే నెగెటివ్ ఒకవేళ లాడో గురించి నెగెటివ్ మాట్లాడుకుంటే గూడా అంత ఈజీ కాదది. అంత ఈజీ గాదు. అసలు ఇంపాసిబుల్ అది. అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ విషయాలు మనం చాలామంది మర్చిపోయి, కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమందిని ఇబ్బంది పెట్టారు. సో, దయచేసి వాస్తవాలను అర్థం జేసుకోండి. వాస్తవాలను తెలుసుకోండి. ఈ విషయాలని చాలా క్లియర్‌గా మన వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అలా అయితే ఇంకా ధైర్యంగా ముందుకెళ్తారు. ఇది మనకు కావాల్సిందండి. సబ్జెక్ట్, ప్లాన్ ప్రజెంటేషన్ ఇది తర్వాత విషయం. సో, అర్థమైందనుకుంటున్నాను. ఇకపోతేనండి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆహ్ క్లాసిక్ క్లాసిక్ ఆహ్, ఏదైతే టాక్టైల్ టీఆర్ టోకెన్స్‌కి సంబంధించింది ఉందో, ముగ్గురిని ఖచ్చితంగా చేసుకుంటేనే వాళ్ళకి టీఆర్ టోకెన్స్‌కి సంబంధించి కాలిక్యులేషన్ వాలిడ్ అవుతుందనేది మనం ఏదైతే చెప్తూ వచ్చామో, అది ఇప్పుడుకి చేసుకోవచ్చా? అంటే క్లాసిక్ ఎట్లాగో ఆఫ్‌లో ఉంది గాబట్టి. లేదంటే ఆన్ అయిన తర్వాత ఆప్షన్ ఉంటుందా? అనేది ఇంక మనకి తెలియాల్సిన అవసరం ఉంది. టీఆర్ టోకెన్స్ ఇక ఇక్కడితోని క్లోజ్ అయిపోతాయా? లేదంటే ఇది ఆన్ అయిన తర్వాత గూడా ఇంకా టీఆర్ టోకెన్స్ వస్తాయా? లేదా ఏదైతే ఎలిజిబిలిటీకి తక్కువగా ఉన్నదో వాళ్ళు చేసుకోవచ్చా? లేదా? అనేది మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన ఉంది. ఇది క్లారిటీ మనకి స్టెప్ బై స్టెప్, డే బై డే మనకన్నీ తెలుస్తూ ఉంటాయండి. సో, దయచేసి ఈ విషయాలను గూడా అర్థం చేసుకోండి. అండ్ కొంతమంది ఫోర్స్ కాయిన్స్ కొనేటప్పుడు వాళ్ళకి ఫోర్స్ కాయిన్స్ కొనడానికి రావట్లేదు. అంటే బై అవ్వట్లేదు. సెల్ అవుతుంది గానీ బై అవ్వట్లేదనేది ఇంకొంతమంది రైజ్ చేసినటువంటి కన్సర్న్స్ అండి. ఒకటి అర్థం చేసుకోండి. యథావిధిగా అన్నీ రన్ అవుతున్నాయి. ఫోర్స్ కాయిన్స్ కొనడం, అమ్మడం యథావిధిగా రన్ అవుతుంది. కాకపోతే ఏందంటే, పోలీడెక్స్‌కి మారిన తర్వాత
వ్యాలెట్ని ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లాగౌట్ చేయండి. ఒకసారి లాగౌట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసి అప్పుడు మనం 4 స్టెప్స్ వస్తాయి. 1 2 3 4 స్టెప్స్ నెక్స్ట్ 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 అని కొట్టి ఆ తర్వాత మీరు చెక్ చేయండి. 1కి 2 సార్లు రిఫ్రెష్ చేయండి. ఒక్కసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంక ఇష్యూస్ రావట్లేవు. ఇదొకటి. ఇక కొంతమంది ఏం మర్చిపోతున్నారంటే, సార్ నేను డైస్ నా దగ్గర కట్ అయిపోయినాయి, 200 డైస్ కట్ అయినాయి, కానీ నాకు ఫోర్స్ కాయిన్స్ రాలేదు. అట్లెట్లా మిస్ కావండి. మీరు బిడ్డింగ్ పెట్టేటప్పుడు అంటే మీరు కొనేటప్పుడు అక్కడున్న ప్రైస్ 9.34 ఉండొచ్చు. మీరు కరెక్ట్గా కన్ఫర్మ్ కొట్టే టైంకి అది 9.4 అయి ఉండొచ్చు, లేదంటే 9.2కి తగ్గొచ్చు. మీరు పెట్టిన ప్రైస్ ఒకటి, అక్కడికి అప్డేట్ అయిపోయింది కదా అప్పటికి. ఆ డాలర్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి అంటే కట్ అయిపోతాయి. కానీ లాస్ అవ్వడం కాదు అది. మళ్ళీ మీరు కిందికి వచ్చిన తర్వాత ఆర్డర్ ఒకసారి మీరు పెట్టినటువంటి ఆర్డర్స్ కింద ఉంటాయి. కిందికి స్క్రోల్ చేసుకుంటే అక్కడ మీకు కనిపిస్తుంది బిడ్ వాల్యూ అని. మీకు ఆ ప్రైస్ ఓకే అనుకుంటే మళ్ళీ ఆ ప్రైస్కి కాయిన్ ప్రైస్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పర్చేస్ అయిపోతుంది. లేదు నాకు ఇమ్మీడియట్ కావాలంటే అక్కడే క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంది. ఆ క్యాన్సిల్ అనే ఆప్షన్ కూడా ప్రెజెంట్ 1కి 2 సార్లు క్లిక్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఇది ఇంకా స్మూత్ అవుతుందండి. ఇంకా స్మూత్ అవుతుంది. ఒక్కసారి క్లిక్ చేస్తే క్యాన్సిల్ మీద అవ్వట్లేదు. 2 సార్లు 3 సార్లు చేస్తే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడే అది అథెంటికేషన్ తీసుకుంటుంది. ఈ చిన్న చిన్న టెక్నికల్ విషయాలకి భయపడకండి. అవ్వట్లేదు, లేదంటే ఎర్రర్ వస్తుంది, ఇవన్నీ కొంత స్మూత్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి దయచేసి కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు టెన్షన్ తగ్గుతుంది. లేదంటే ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలకి అప్లైన్ ఫోన్ చేసేసరికి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కారణం ఏంటంటే అసలు పర్చేజ్ అవ్వట్లేదంట, సెల్ అవ్వట్లేదంట, డైస్ కట్ అయిపోయినాయి కానీ కాయిన్స్ రాలేదు. సో ఈ విషయాల మీద కూడా కొంత పానిక్ అవుతున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈ మిగతా అప్డేట్స్ నరేందర్ సార్ చెప్తాను మీకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఇంకొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను. ఇలాంటి విషయాలు ఇంకా మీకు లీడర్స్ ద్వారా తెలుస్తుంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైము. మిగతా విషయాలకు భయపడకండి. దయచేసి కూడా అనవసరమైన టెన్షన్స్కి లోన్ అవ్వకండి. మనకి మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాం, మంచి ఇన్కమ్ తీసుకోబోతున్నాం, మంచి ఎకనామికల్ ఫ్రీడమ్ మనకు రాబోతుంది. ఆల్రెడీ చాలా మందికి వచ్చింది. పాత వాళ్ళు చాలా మంది ఆల్రెడీ ఆ దశలో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఆ దశకు చేరుకుంటారు ఖచ్చితంగా అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేందర్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఎవరైనా ఫోర్స్ కాయిన్ కావాలి అనుకుంటే మనము మ్యాటిక్ డై ఎట్లయితే ఆ వ్యాలెట్ మనము అడ్రస్ పంపించి తెప్పించుకుంటామో అట్లాంటి ఆప్షన్ కూడా ఉంది. ఎవరైనా అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ అట్లా కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్గా మన ఓన్లీ డెస్క్లో ఎంత అంటే ఎక్స్చేంజ్లో ఏ రేట్ అవుతుందో అది చూసుకొని వెంటనే ఆ రేటు వాళ్ళకు క్యాష్ రూపంలో కానీ డై రూపంలో కానీ పంపించి కైన్స్ తెప్పించుకోవచ్చు. అట్లా కూడా కొంతమంది చేస్తున్నారు. ఆప్షన్ కూడా వాడుకోండి ఎవరైనా. ఇకపోతే మన కాంటెస్ట్ అనేది అక్టోబర్ 12 వరకు ఉంది. సో బెంగళూరులో మంచి ఈవెంట్ మన ఆన్లైన్ వరల్డ్ టీం తరపున జరగబోతుంది. సో రాత్రి నరేష్ సార్ వివరాలు చెప్పారు. మళ్ళీ రేపు పొద్దున జూమ్ మీటింగ్లో కూడా దానికి సంబంధించిన వివరాలు మాట్లాడడం జరుగుతుంది. సో కాంటెస్ట్ మీద కూడా అందరు ఫోకస్ చేసుకొని బెంగళూరు రావడానికి ప్రయత్నం చేయండి. సో ఇదండి ఈరోజు జూమ్ మీటింగ్. ఆ లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడతామంటే ఒక 5-10 నిమిషాలు టైం ఉంది. మనము మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా కొంత సీనియర్స్ మాట్లాడితే బాగుంటుంది. మోహన్ సార్, రవిబాబు సార్ అండ్ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మోహన్ సార్, ఎస్ ప్లీజ్ వెల్కమ్. కోస్ట్ ఇస్తున్నాను. ఓకే, మాట్లాడాలనుకున్న హ్యాండ్ రేజ్ చేయండి సార్. మోహన్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సంతోష్ సార్ చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనకి అందించారు. చాలా రకాల విషయాలు చాలా తెలియడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భయం లేనిది, ఆందోళన చెందాల్సిన అవసరం లేనిది, టెన్షన్ లేనిది ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ప్రపంచంలో మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఒకటేనని గర్వంగా చెప్పగలుగుతున్నాను.
ఎందుకంటే ఈ సంవత్సరాల జర్నీలో చాలా వరకు ఎన్నో రకాల టెక్నాలజీల గురించి, క్రిప్టో కరెన్సీల గురించి, నెట్వర్కింగ్ మార్కెటింగ్ గురించి, మరి రిలేషన్ గురించి అన్ని రకాల నాలెడ్జ్ గురించి తెలియడం జరిగింది. ఈ మెటాఫోర్స్ ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనకి నాలెడ్జ్ ఇవ్వడం, అన్ని రకాల బిజినెస్ కావచ్చు, మన ఆర్థిక వనరులు కావచ్చు, ఏ విధంగా సంపాదించుకోవాలనేది నేర్పించడం జరిగింది. త్రూ మెయిన్ లీడర్స్ ద్వారా ఈ పరిచయం చేసినందుకు, మనకి ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అందించినందుకు, వాళ్ళ దారిలో మన తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులు. అందరికీ దొరికిన ఒక వరం అని నేను భావిస్తున్నాను నా అనుభవం ప్రకారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువ చేసి చూడొద్దు. ప్రతి ఒక్క పాయింట్ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తద్వారా మన డౌన్ లో ఉన్న లీడర్స్ కూడా అందించాలి. ప్రతి ఒక్కరికి జూమ్ కి అలవాటు చేయడం వల్ల మాత్రమే మనకి ఇందులో మన ఇన్కమ్ తీసుకునే అవకాశం కానీ, నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవకాశం కానీ దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా జూమ్ లో అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మేము ఎంప్లాయీస్ కాబట్టి ఒక రోజు జూమ్ అటెండ్ కాకపోవచ్చు, మధ్యలో లెఫ్ట్ అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మిగతా వాళ్ళకి చాలా టైం ఉంటుంది, ఫ్రీ టైం ఉంటుంది. రోజు గంటలు ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ రకరకాలుగా స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ సైడ్ పెట్టి ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అవడం ద్వారా మనం చాలా వరకు ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఇంకా రాబోతున్న ప్రాజెక్ట్ లో కూడా అపారమైన ఆర్థిక వనరులు తీసుకునే సమయం మనకు రాబోతుంది. ప్రతి ఒక్కరు అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంతవరకు ఇంతమందిని తీసుకొచ్చిన మన లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సిరిపంగ మహేష్ సార్ ఉన్నారా? అండ్ రవిబాబు సార్ ఫ్రమ్ బెంగళూరు, ధనరాజ్ సార్ రాజమండ్రి కోస్ట్ ఇస్తున్నాను. అందరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ధనరాజ్ సార్ వెల్కమ్. రవి సార్ ప్లీజ్ సార్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ ఆపర్చునిటీ నాకు చూపించారు. ఈరోజు సంతోష్ సార్ చెప్పినటువంటి ప్రజెంటేషన్ ఏదైతే ఉందో చాలా ధైర్యం ఇచ్చింది సార్. ఎందుకంటే ఈ 15 రోజులు కూడా చాలా మంది డౌట్తో ఉన్నారు. కానీ నేనైతే సార్ ఈ అంటే నేను ఎప్పుడు 2023 జనవరి 16వ తారీఖున నేను ఈ ప్రాజెక్ట్లోకి రావడం జరిగింది. మన నరేంద్ర సార్ నా అప్లైన్ అనమాట అండి. సో ఆయన ద్వారా వచ్చినప్పుడు డే 1 నుంచి కూడా నాకు ఇందులో డౌటే లేదు. ఫస్ట్ రోజు నుంచి కూడా నాకు మంచి ధైర్యం ఉంది. అయితే ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఒకటే అనమాట, ఈ సంవత్సరంన్నర నుండి ఎంత కష్టపడ్డానో ఈ 15 రోజుల్లో కష్టపడ్డాను నిజంగా. అంటే ఈ సంవత్సరంన్నర కష్టపడింది వేరు, ఈ 15 రోజులు కష్టపడింది వేరు. ఈ 15 రోజుల్లో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చిందండి. అంటే సైట్ అప్డేట్లోకి వెళ్ళినా, సైట్ మెయింటెనెన్స్లో పెట్టినా నాకైతే అధైర్యం లేదు, ఆందోళన లేదు. కానీ ఫీల్డ్ అలాగే చేశాను, ఆ విధంగానే ఐడియలు కూడా అట్లాగే రావటం అనేది జరిగింది. అంటే నిజంగా నాకేమనిపించిందంటే, ఒకవేళ ఇంకా ఎక్కువ పెట్టినా సరే ఇంకా ఎక్కువ ఫీల్డ్ చేయగలుగుతాను అనేటువంటి ధైర్యం అయితే నాలో ఉంది. నిజంగా మంచి ప్లాట్ఫామ్ను, ఆర్థిక స్వేచ్ఛను అందించినటువంటి సౌత్ ఇండియా టీమ్ కానీ, లేకపోతే ఆన్లైన్ వరల్డ్ కానీ, మన అప్లయన్స్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకా రవి సార్ ఉన్నారా? రవి బాబు. రాజేంద్ర సార్, రాజేంద్ర సార్ ప్లీజ్ వెల్కమ్. కోస్ట్ ఉన్నారు, వెల్కమ్. రాజేంద్ర సార్ వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. వండర్ఫుల్ జూమ్, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్వాల్వ్ చేసి మనకి కాన్ఫిడెన్స్ చెప్పడం జరుగుతుంది. చాలా హ్యాపీ సార్. మనకి డిఫరెంట్ వర్షన్స్ లో సబ్జెక్ట్ ఇస్తున్నామంటే మన టీం ని మనం అందరం కూడా ఒక హై లెవెల్, హై స్ట్రాటజీస్ కి మనం తీసుకెళ్లి మన టీం ని కూడా మనందరం కూడా షైన్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అరుదైన అవకాశం, అన్ని టీమ్స్ లో మనకి దొరకదు. మన ఆన్లైన్ వర్క్ టీమ్ లో ఇది ఉంది. అందులో సంతోష్ గా వెరీ హ్యాపీ సార్ మీరు ఇంత మంచిగా సెషన్స్ తీసుకున్నందుకు. అండ్ కమింగ్ టు మై సెల్ఫ్ రాజేంద్ర ఫ్రమ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ లాస్ట్ 2 years. సో మెటాఫోర్స్ పని అయిపోయింది అన్నారు చాలా మంది, ఇంకా రాదు అనుకున్నారు చాలా మంది.
కానీ ఎవరైతే వర్కింగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు మెటాఫోర్స్ ఎక్కడికి పోదని. ఈ రోజు మన అందరికి వర్కింగ్ లీడర్స్ తో పాటు ఇన్వెస్టర్స్ తో పాటు ఒక్కరికి అర్థమైంది ఏంటంటే మెటాఫోర్స్ పోయే ప్రాజెక్ట్ కాదు, లైఫ్ టైం ఉండే ప్రాజెక్ట్ అనేది ఒక క్లారిటీ మనకి లాస్ట్ 1 day లో వచ్చింది. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పటికైనా మనం అందరం రియలైజ్ అవ్వాలి, ప్రాజెక్ట్ లో చాలా డెప్త్ ఉంది, లైఫ్ టైం ప్రాజెక్ట్ ఇది, మనం ప్రతిదీ కూడా నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి, మనం అప్పుడే మనం ఇవ్వగలుగుతాం. ఆటోమేటిక్ గా సొసైటీని ఫైనాన్షియల్ గా మనం సెటిల్ చేసినట్లయితే మనం చాలా హెల్ప్ చేసినట్లు అవుతుంది. అది గోల్ గా పెట్టుకొని అందరు కూడా ముందుకెళ్ళ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇంకా రవి సార్ ఉన్నారా బెంగళూరు? ఓకే ఫ్రెండ్స్, రేపు సండే స్పెషల్ జూమ్ మీటింగ్ బెంగళూరు నుంచి నరేష్ సార్ తీసుకుంటున్నారు. సో రేపు అందరు కూడా రావాలి. రాకేష్ రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. ఎస్, మీకు కోస్ట్ ఇస్తున్నాను రాకేష్ రెడ్డి సార్. ఒక్కసారి థ్యాంక్ యూ, హ్యాండ్ థ్యాంక్ యూ చేయండి. సార్. రాకేష్ వచ్చారా? ఓకే, రైట్ సార్, వెల్కమ్. సార్ వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. రాకేష్ రెడ్డి మై సెల్ఫ్. చాలా రోజుల తర్వాత మాట్లాడే అవకాశం వచ్చింది. సంతోష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి క్లారిటీ ఇచ్చారు. అప్డేట్ అనే దానికి చాలా మంచి డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మందికి డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయినాయి. సో అయితే ఎక్కువగా మనం కూడా మాట్లాడుకోకపోవడం మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే 15 రోజుల నుంచి ఒక సామెత ఉంది కదా తెలుగులో, అన్ని ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటది, ఏం లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందని. సో చాలా నరేందర్ సార్ కావచ్చు, నాకు కావచ్చు, లీడర్స్ అందరికీ కూడా, సంతోష్ సార్ కావచ్చు, చాలా మంది కూడా కాల్స్ వచ్చినాయి అన్నమాట. సో ఆ కాల్స్ ఎవరు చేశారు అని అంటే, మెటాఫోర్ గురించి నాలెడ్జ్ ఏమీ లేని వాళ్ళు మాత్రమే చేయడం జరిగిందనమాట. అంటే ఏమీ లేని ఇస్తరాకు, ఖాళీగా ఉన్న ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది కదా. సో అట్లా కొంతమంది ఎగిరెగిరి పడ్డారు అన్నట్టు. అన్ని మెటాఫోర్స్ గురించి తెలిసిన వాళ్ళు, అన్నిటి మెటాఫోర్స్ గురించి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, బయట ప్రాజెక్ట్స్కి, బయట కంపెనీస్కి, మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్కి డిఫరెన్స్ పూర్తిగా అర్థమైన వాళ్ళు, దీన్నే లైఫ్గా భావించి పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరు నిజమైన లీడర్స్, ఎవరికి ఇంకా అర్థం కాలేదు మెటాఫోర్స్ అనేది మాకు చాలా బాగా అర్థమైంది ఈ 10-15 రోజుల్లో. సో 2 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా అప్డేట్ లేదు. అప్పుడు ఈ 15 రోజుల్లో ఎగిరెగిరి పడ్డోళ్ళు మరేం ఫోన్ కాల్స్ చేయలేదు, ఏం వర్క్ చేయలేదు. కానీ అప్డేట్లకు పోగానే కంపెనీ పోయిందా, పోయినట్టేనా, అన్నిట్లాగానే ఇది కూడా అప్డేట్ అయినా, సార్ ఎవరో మ్యూట్లో పెట్టుకోండి, అన్నిట్లాగానే ఇది కూడా ఎగిరిపోయిందా అని చాలా మంది అంటుంటే మాకు చాలా నవ్వొచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కొంచెం జాలి అనిపించింది. కానీ మాకు తెలుసండి, మేము డే 1 నుంచే ఉన్నాము. ప్రాజెక్ట్ లాంచ్ అవ్వడానికంటే ముందు నుంచే మాకు తెలుసు ఈ ప్రాజెక్ట్ యొక్క దమ్మేంటి, లాడో గారి యొక్క దమ్మేంటి, విజన్ ఏంటి అనేది. సో దీన్ని మెటా నుంచి హోలీగా కన్వర్ట్ చేయడం జరిగింది. హోలీ అని అంటే ఫ్రెండ్స్ చాలా మందికి కూడా తెలుసు, పవిత్రమైనది, ఏ మచ్చ కూడా లేనిదన్నమాట. సో పర్ఫెక్షన్గా ఉంటుంది హోలీ అనేది. సో అంత పర్ఫెక్షన్గా మెటాఫోర్స్ ప్రాజెక్ట్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల నుంచి ఏ అప్డేట్ లేకుండా, ఏ మెయింటెనెన్స్ లేకుండా 15 రోజులు మళ్ళీ జిందగీ భర్, మళ్ళీ అది 1 yearగా, 2 yearsగా, 5 yearsగా, 10 yearsగా తెలియదు. కానీ ఇంకా హై సెక్యూర్గా, హై సేఫ్టీగా, హై స్పీడ్గా ఉండడానికి హోలీ వర్క్స్ టెక్నాలజీని తీసుకొని వచ్చి అప్డేట్ ఇవ్వడం జరిగింది. తిరిగి మరలా అందరూ కూడా రెడీగా ఉండండి ఫ్రెండ్స్. మంచి అప్డేట్స్, మంచి ఇన్కమ్ సంపాదించుకునే సోర్సెస్ మెటాఫోర్స్ ప్రాజెక్టులో పెరగబోతున్నాయి. ఇంకా చాలామంది క్లాసిక్ దగ్గరే ఆగిపోయారు, ఇంకా చాలామంది యూనిటివర్స్ దగ్గరే ఆగిపోయారు, ఇంకా చాలామంది మెటాఫోర్స్ కాయిన్ దగ్గరే ఆగిపోయారు. అసలు ప్రాజెక్టులు ముందున్నాయి ఫ్రెండ్స్. అంటే ఉంది కదా సామెత, ముందుంది ముసళ్ళ పండుగ అని, అసలు స్టోరీ ముందుండబోతుంది. సో ఈ ప్రజెంట్ ఇప్పుడున్న ఈ 3 ప్రాజెక్టులలో అందరు పర్ఫెక్ట్గా ఉండి టీంని బిల్డ్ చేసుకోండి. ఏదో కాయిన్లు కొనుక్కున్నాం కదా, కాయిన్ రేటు పెరిగితే అమ్ముకొని సెటిల్ అయిపోవచ్చు కదా అనేది కాకుండా, నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా లైఫ్ టైం కలిసి ఉంటూ ఒక 10 మందికి అవకాశం ఇద్దాం. సరే నీ దగ్గర డబ్బు ఉంది కావచ్చు, నువ్వు సెటిల్ అయినా కావచ్చు, నీ గురించి నువ్వు సెల్ఫ్గా ఆలోచించుకోకుండా, నేను సెటిల్ అయిపోయినా, నాతో పాటు కనీసం ఒక 10 మందినైనా లైఫ్ సెట్ చేస్తాను అనే కాన్సెప్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకుంటే
మనం ఆల్రెడీ డెవలప్ అయినాం. ఆ విలువ మనకు తెలవకపోవచ్చు. కానీ మన ద్వారా డెవలప్ అయిన 10 మంది ఎవరైతే ఉన్నారో లైఫ్ టైమ్ వాళ్ళు మనల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. సో, ఇది మనము ఆహ్, ఇప్పుడు నెట్‌వర్క్‌లో మోసపోతున్న వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చే గైడెన్స్, మనం సెట్ చేయాల్సిన బాధ్యత మనకుందన్నమాట. ఆ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క లీడర్ తీసుకుంటే 100% ఎవరు మోసపోకుండా అందరూ సెటిల్ అవుతారు. అందరూ కోటీశ్వరులవుతారు. ఆల్రెడీ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ టీమ్‌లో గత 2 సంవత్సరాలుగా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది కోటీశ్వరులయ్యారు. ఆ హ్యాపీనెస్ ఏంటో మాకు తెలుసు. అయిన వాళ్ళు గూడా మాకు ఫోను చేసి చెప్పడం జరిగింది. సో, హ్యాపీనెస్ అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. ఇంకా కష్టపడదాం. ఇంకా డెవలప్ అయిదాం. ఇంకా అందరి లైఫ్‌లు సెట్ చేద్దాం. సో, థాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సో, సంతోష్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రేపు పొద్దున 8:00 సండే స్పెషల్ జూమ్ మీటింగ్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. జై మెటాఫోర్స్.